అనంత జిల్లాలో అరాచకం రాజ్యం వెళ్తోంది. రాప్తాడు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లక్ష్యంగా పరిటాల వర్గీయులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులకు పాల్పడిన పరిటాల వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన పోలీసుల్లో మాత్రం స్పందన కనపడలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. అనంతపురంలో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు భౌతిక దాడులకు తెగబడుతున్నా పోలీసులు మాత్రం స్పందించడం లేదు. 2 ఏళ్ల వ్యవధిలో 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్ రెడ్డి, పెద్దవడుగూరు సొసైటీ కార్యాలయంలో విజయభాస్కర్ రెడ్డిలను టీడీపీ కార్యకర్తలు పట్టనబెట్టుకున్నారు. నిత్యం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై ప్రత్యర్థులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత సూర్యనారాయణ రెడ్డిపై పరిటాల వర్గీయులు వేటకొడవలతో దాడి చేశారు. అడ్డుకున్న మరో 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిఘటనలో 2 టీడీపీ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. గాయపడ్డ వైఎస్ఆర్సీపీ 4 కార్యకర్తలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆ పార్టీ రాప్తాడు ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణలో గాయాల పాలైన 2 టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చారు. వీరితో పాటు అల్లరి మోకలు మారణాయుధాలతో ఆసుపత్రిలోకి ప్రవేశించారు. ఒక్కసారిగా అనంత ప్రభుత్వ ఆసుపత్రిలో అలజడి సృష్టించారు. రాడ్లు, కత్తులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. తనపై హత్యాయత్నం జరుగుతోందని భావించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆసుపత్రిలోని మరో గదిలోకి వెళ్లిపోయారు. ప్రకాష్ రెడ్డి అంతు చూడాలంటూ అక్కడున్న పరిటాల వర్గీయులు గట్టిగా కేకలు వేస్తూ కనిపించిన వారిని కనిపించినట్లుగా కొట్టారు. ఈ క్రమంలో అనంతపురం పోలీస్ కన్వెన్షన్ హాలు ప్రారంభానికి ఏపీ డీజీపీ జేవీ రాముడు రావడంతో పోలీసు అధికారులంతా ఆయన ప్రోగ్రాంలో బిజీగా ఉండడంతో సుమారు అరగంట పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో బీభత్సం సృష్టించారు. మెల్లగా మేల్కొన్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని, ఆ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే తనకు గన్మెన్లను ఉపసంహరించారని, పోలీసులు పరిటాల సునీత చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. నెల రోజులకే గన్మెన్ల సౌకర్యం తొలగించినారు. అంతకుముందు నాకు గన్మెన్లు ఉన్నారు. దాని తర్వాత కూడా మేము రిక్వెషన్ ఇచ్చాము గన్మెన్ మాకు ఎక్స్టెండ్ చేయమనేసి, కంటిన్యూ చేయమనేసి. దాన్ని పరిగణించలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు చాలా మందికి ఇచ్చినారు, కానీ మాకు సెక్యూరిటీ ఇవ్వడం విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీంట్లో కావాల్సిగానే మమ్మల్ని మాకు రక్షణ లేకుండా చేయడము, నిరాయుధుల్ని చేసి దాడి చేయాలనే కుట్రతోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధికార పార్టీతో వాళ్ళు చేతులు కలిపి ఈ పద్ధతులకు పాల్పడుతున్నారని మా అభిప్రాయం. తోపుదుర్తి సోదరులను పోలీసులు నిర్బంధించారన్న వార్త తెలుసుకుని రాప్తాడు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ నేతలను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ నేతలు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి తదితరులు పోలీసులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత తోపుదుర్తి సోదరులను పోలీసులు విడుదల చేశారు. ఎక్కడ కూడా చూడాలా, హాస్పిటల్కి గాయపడిన వాళ్ళని పరామర్శించడానికి వస్తే దాడి చేసిన వాళ్ళు మళ్ళా ఒకసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చినారని తెలుసుకొని మళ్ళీ హాస్పిటల్లో దాడి చేయడానికి రావడం అనేటువంటిది చాలా దుర్మార్గం. మారణాయుధాలతో హాస్పిటల్కి వచ్చి దాడి చేస్తే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది ప్రకాష్ రెడ్డి వాళ్ళని. మరి తర్వాత అక్కడ నుంచి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి మా నియోజకవర్గ నాయకుల్ని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, చందు గారిని, ఈశ్వరయ్య గారిని రాత్రి అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది, పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నటువంటిది. మామిళ్లపల్లి వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇరు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తొలుత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు చేరుకుని దాడులకు తెగబడ్డారు. ప్రకాష్ రెడ్డి లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి పరిటాల సునీత సమీప బంధువు ఎల్ నారాయణ చౌదరి, కనగానిపల్లి టీడీపీ నేత నెట్టెం వెంకటేష్ కూడా ఆసుపత్రికి వచ్చారు.
అయితే పోలీసులు మాత్రం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహా 15 మంది వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. చిన్న పాప 5 ఏళ్ల పాపను చాలా దారుణంగా కూడా కురుబా వెంకటేష్ ను కొట్టినారు. అదే విధంగా వాళ్ళ గొర్రెలు తోలుకొని పోయినారు. దాదాపు 70 గొర్రెలు దొంగతనం చేసినారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో దౌర్జన్యాలు జరిగినాయి రాప్తా నియోజకవర్గంలో. ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కావడంలే. ఎస్పీ గారి దృష్టిలో పరిటాల శ్రీరామ్ చాలా మంచి అబ్బాయి. పరిటాల శ్రీరాము ఈ అన్ని దౌర్జన్య కాండల వెనక పరిటాల శ్రీరామ్ హస్తం ఉంది. టీడీపీ నేతలు కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారని వీడియో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేయడంతో పాటు ఇరు వర్గాలపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశామంటున్నారు. వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి ఫ్యాక్షన్ జిల్లాలో అనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు దీన్ని సీరియస్గా తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఫర్దర్ ఘర్షణలు గలాటలు జరగకుండా ఉండేందుకు మాత్రమే మనము వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇరు వర్గాలను తీసుకున్నాము. పోలీసుల ఏకపక్ష వైఖరి ఖండిస్తూ పరిటాల వర్గీయుల దౌర్జన్యాలను నిరసిస్తూ అనంతపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతపురం టవర్ క్లాక్ నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ర్యాలీకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. చివరకు జడ్పీ కార్యాలయం వద్ద బైఠాయించారు. దౌర్జన్యంగా కూడా తోబుత్తి ప్రకాష్ రెడ్డి పైన కానీ ఈశ్వరయ్య పైన కూడా దౌర్జన్యం చేయడం, అతన్ని హతమార్చాలని చెప్పి చూడడము, అతను ఏదైతే రూములో దాక్కున్నాడో భయపడి ఆ రూములు తలుపులు కూడా పైలగొట్టడానికి ప్రయత్నాలు కూడా చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ అటువంటి వారిని అరెస్ట్ చేయకుండా ఎవరైతే దాడులకు గురైనారో వారిని రాత్రంతా కూడా అరెస్ట్ చేసేసి మళ్ళా కూడా ఉదయమే దాడులు చేసిన వారిపైన దాడులు చేపించుకున్న వారిపైన కూడా ఒకటే సెక్షన్ వేసేసి ఇద్దరిపైన కూడా మేము కేసులు పెట్టినామని చెప్పేసి చేతులు దులుపుకోవడం ఇవన్నీ కూడా తెలుస్తోంది. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటున్నాయి. పరిటాల కుటుంబంపై విసుగు చెందిన కొందరు టీడీపీ కీలక నేతలు, కాంగ్రెస్ సీనియర్లు ఇటీవలే ఆ పార్టీలను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం పెరుగుతోందని భావించిన పరిటాల వర్గీయులు తమ ఉనికిని కాపాడుకునేందుకు భౌతిక దాడులకు తెగబడుతున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటున్నాయి.